నమస్తే వెల్కమ్ టు టాప్ 9 న్యూస్ నేను ప్రతిభ జనసేనాని విమర్శలకు సజ్జల కౌంటర్ సహస్రాబ్ది ఉత్సవాలకు ఏపీ సీఎం యూజీసీ చైర్మన్ గా తెలుగు మహిళ లాంటి టాప్ 9 ఏపీ టీఎస్ నగర వార్తలు చూద్దాం ముచ్చిత్తల్లో జరుగుతున్న రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో ఏపీ సీఎం జగన్ పాల్గొన్నారు సంప్రదాయ వస్త్రధారణలో ఆయన ఉత్సవాల్లో పాల్గొన్నారు ప్రస్తుతం జరుగుతున్న విష్ణు సహస్రనామ పారాయణంలో పాల్గొన్నారు సీఎం జగన్ మాజీ సీఎం చంద్రబాబు కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీని తీసుకుని తప్పు చేశారని అన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సీఎం జగన్ ఇప్పటివరకు ప్రధానిని 7 సార్లు హోంమంత్రిని 15 సార్లు కలిశారని ప్రతిసారి ప్రత్యేక హోదా కోసం అభ్యర్థించారని అన్నారు విభజన వల్ల ఏపీ హైదరాబాద్ ని కోల్పోయిందని ఆర్థిక లోటు భారీగా ఉందని అన్నారాయన రాజ్యసభలో గుడివాడ క్యాసినో కల్చర్ పై దుమారం రేగింది గుడివాడ క్యాసినో అంశాన్ని సభలో లేవనెత్తారు టీడీపీ ఎంపీ కనకమెడల ఏపీ డ్రగ్స్ కి హబ్ గా మారిపోతోందని కామెంట్ చేశారు ఆయన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు వైసీపీ ఎంపీలు కనకమెడల ప్రసంగాన్ని అడుగడుగునా అడ్డుకున్నారు మొన్న యూజీసీ చైర్మన్ గా జగదీష్ కుమార్ ఇవాళ జేఎన్యూ నూతన వీసీగా శాంతిశ్రీ ధూళిపూడి నియమితులయ్యారు ప్రతిష్టాత్మక యూనివర్సిటీ జేఎన్యూ వీసీ పదవి తొలిసారిగా తెలుగు మహిళకు దక్కింది శాంతిశ్రీ ప్రస్తుతం సావిత్రిబాయి పూలే విశ్వవిద్యాలయంలో పొలిటికల్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు జీవీఎల్ పీడీఎఫ్ విశాఖ హెచ్పీసీఎల్ ప్లాంట్ ఆధునికీకరణకు 26,000 కోట్లను కేటాయించింది కేంద్రం బీజేపీ ఎంపీ జీవీఎల్ అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో కేంద్ర మంత్రి రామేశ్వర్ సమాధానమిచ్చారు 2022 నుండి 23 ఆర్థిక సంవత్సరం నాటికి హెచ్పీసీఎల్ ఆధునికీకరణ విస్తరణ పనులు పూర్తవుతాయని వెల్లడించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై విమర్శలు గుప్పించారు సజ్జల బాలిక ఆత్మహత్యకు కారణమైన టీడీపీ నేత వినోద్ జైన్ ఇష్యూపై పవన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు ఉద్యోగుల సమ్మెను విరమించడం టీడీపీకి నచ్చలేదన్నారు సజ్జల సమ్మె జరిగితే రాజకీయం చేయొచ్చని ఆశపడ్డారంటూ విమర్శించారు సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించింది మణికొండ జాగీర్ భూముల కేసులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది సుప్రీం తీర్పుతో 1,000 కోట్ల విలువైన భూములు ప్రభుత్వానికి దక్కబోతున్నాయి 2016 నుంచి జాగీర్ భూముల కేసు సుప్రీంకోర్టులో కొనసాగుతోంది సీఎం జగన్తో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయినా ఆయన వ్యక్తిగతం అంటూ సంచలన కమెంట్స్ చేశారు మా అధ్యక్షుడు మంచు విష్ణు టికెట్ల ధరలపై సినీ ఇండస్ట్రీ ఏకతాటిపైకి రావాలన్నారు మంచు విష్ణు ఇప్పటికే అన్ని ఛాంబర్స్ తో మంతనాలు జరుగుతున్నాయన్నారు దానికి ఇండస్ట్రీకి ముడిపెట్టొద్దని అన్నారు ఈ నెల 10న సీఎం జగన్ తో మరోసారి భేటీ కాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవితో పాటు మరికొందరు సినీ పెద్దలు సీఎం ని కలవబోతున్నారు తెలుగు సినిమా రంగ సమస్యలు టికెట్ ధరలపై చర్చించబోతున్నారు హిజాబ్ వర్సెస్ కాషాయం కేంద్రంపై శివాలెత్తిపోయిన సేన రాహుల్ పర్యటనలో భద్రతా లోపం ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కాన్వాయ్ పై కాల్పుల ఘటనకు సంబంధించి రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ ఘటనపై ఇప్పటికే 2 నిందితుల్ని యూపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు కేసు దర్యాప్తు జరుగుతున్నట్లు వెల్లడించారు సెక్యూరిటీ తీసుకోవాలని కోరగా సున్నితంగా తిరస్కరించారు అసదుద్దీన్ కర్ణాటకలో హిజాబ్ వర్సెస్ కాషాయ కండువా అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి హిజాబ్ కు పోటీగా కాషాయ కండువాలు ధరించి స్టూడెంట్స్ కాలేజీలకు హాజరవుతూ ఉండడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది హిజాబ్ ధరించిన స్టూడెంట్స్ ని కాలేజీలకు అనుమతించినప్పటికీ ప్రత్యేకంగా వారిని వేరే గదిలో కూర్చోపెట్టడం పైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం అధికారుల్ని షాక్ కి గురిచేసింది ఆయన ప్రయాణిస్తున్న కారుపైకి ఒక యువకుడు జెండా విసిరేశాడు పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించేందుకు రాహుల్ లుధియానా వెళ్లే సమయంలో జరిగింది ఈ ఘటన నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు నిరుద్యోగులపై జరిగిన ఒక సర్వే నివేదికను ఉదహరిస్తూ మంచి రోజులు ఎవరికొచ్చాయంటూ ఎద్దేవా చేశారు దేశంలోని 67% సూక్ష్మ చిన్న పరిశ్రమలు నష్టాల్లో కూరుకుపోయి తాత్కాలికంగా మూతపడ్డాయని ఆరోపించారు రాహుల్ కేంద్రంపై మరోసారి విరుచుకుపడింది శివసేన ఈడీ దాడులకు తాము వెల్కమ్ చెబుతున్నామన్నారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ రాజకీయ కోణంలో చేస్తున్న దాడులకు త్వరలోనే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు అధికారుల నుంచి మంత్రుల వరకు ప్రతి ఒక్కరూ జైలుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు సంజయ్ రౌత్ సరిహద్దు వివాదం అంశంలో భారత్పై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పొరుగు దేశం చైనా మరోసారి తన నోటికి పని చెప్పింది కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం ఏకపక్ష చర్యలు తగవు అంటూ నీతి వ్యాఖ్యలు చేసింది చైనా పాక్ సంయుక్త ప్రకటనలో ఈ మేరకు పేర్కొంది పాక్కు స్నేహహస్తం అందించడానికి కట్టుబడి ఉంటామని కూడా హామీ ఇచ్చింది
దేశంలో ఇళ్లు లేని వారి సంఖ్య లక్షల్లో ఉంది. దేశవ్యాప్తంగా 17,73,040 మంది ఇళ్లు లేని వారున్నారు. అర్బన్ ఏరియాల్లో 9,38,348 మంది, రూరల్ ఏరియాల్లో 8,34,692 మందికి ఇళ్లు లేవు. ఈ వివరాలని హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ యూనియన్ మినిస్టర్ రాజ్యసభలో వెల్లడించారు. ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీం సింగ్ కు 21 రోజుల పాటు బెయిల్ లభించింది. శిక్ష ఖరారైన ఖైదీలకిచ్చే ప్రత్యేక సెలవు కింద ఆయనకు ఈ అవకాశం ఇచ్చారు. దాదాపు 5 ఏళ్ల తరువాత తొలిసారి జైలు నుంచి బయటకు రాబోతున్నారు డేరా. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో భారీగా హెరాయిన్ పట్టుబడింది. 14 కిలోలకు పైగా హెరాయిన్ ని స్వాధీనపరుచుకున్నారు అధికారులు. దీని విలువ 35 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. పాకిస్తాన్ గుండా భారత్లోకి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. యాదాద్రిలో సీఎం కేసీఆర్ సింగరేణిపై ముదురుతున్న వివాదం. కాంగ్రెస్ సభ్యత్వ నమోదులో రచ్చ. ఇలాంటి టాప్ 9 మనవురి వార్తలు ఇప్పుడు చూద్దాం. యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించుకున్నారు సీఎం కేసీఆర్. పూర్ణ కుంభ స్వాగతం పలికిన అర్చకులు వేద ఆశీర్వచనాల్ని అందించారు. బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం చుట్టూ ఏరియల్ వ్యూ నిర్వహించారు సీఎం కేసీఆర్. పునర్నిర్మాణ పనులపై సమీక్షించారు. ప్రధాన ఆలయం, కోనేరు, కళ్యాణకట్ట రోడ్లను పరిశీలించారు. సింగరేణి విషయంలో కేంద్రంపై యుద్ధాన్ని ప్రకటించింది తెలంగాణ సర్కార్. కేంద్ర గనుల శాఖ మంత్రికి కేటీఆర్ ఘాటు లేఖ రాశారు. తెలంగాణలో 4 బొగ్గు గనుల వేలం ఆపాలన్నారు. ఈ గనులను వేలం లేకుండా సింగరేణికి కేటాయించాలంటూ లేఖ రాశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై దేశద్రోహం కేసు వేయాలని నిర్ణయించింది బీజేపీ. రాజకీయ దురుద్దేశంతోనే రాజ్యాంగాన్ని తిరిగి రాయాలంటూ అంబేద్కర్ ని అవమానించారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లీగల్ సెల్ సమావేశం నిర్వహించారు బండి సంజయ్. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై న్యాయపరంగా ఎలా వ్యవహరించాలి అన్న దానిపై చర్చించారు. ఏపీలో ఉపాధ్యాయ సంఘాల నిరసనకు బ్రేకులు పడట్లేదు. ఇవాళ నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు ఉపాధ్యాయులు. వారం తర్వాత కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వబోతున్నారు. ఈ నెల 12న కలిసొచ్చే సంఘాలతో కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చించబోతున్నాయి ఉపాధ్యాయ సంఘాలు. కాంగ్రెస్ సభ్యత్వ నమోదు జడ్చర్లలో రసాభాసగా మారింది. మల్లు రవి వర్గీయులు ఒకవైపు, అనిరుద్ రెడ్డి వర్గీయులు మరొక వైపు నానా రచ్చ చేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి తమకు సమాచారం లేదని మండిపడ్డారు. 2 వర్గాలు పరస్పరం దాడులకు దిగడం చర్చనీయాంశమైంది. తిరుమల మొదటి ఘాట్లో మళ్లీ ఏనుగులు కలకలం రేపాయి. 7వ మైలు దగ్గర సంచరిస్తున్న ఏనుగుల గుంపుతో భక్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. దీంతో ఘాట్లో ప్రయాణికుల్ని అప్రమత్తం చేసింది టీటీడీ. ఏనుగులను దారి మళ్లించడానికి ఫారెస్ట్ సిబ్బంది యత్నిస్తున్నారు. రథసప్తమి వేడుకలకు ముస్తాబైంది టీటీడీ. కరోనా నిబంధనల్ని పాటిస్తూ ఉత్సవాలు నిర్వహించడానికి సిద్ధమైంది. రేపు సూర్య జయంతిన శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలను ఏకాంతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు టీటీడీ అధికారులు. రథసప్తమి వేడుకలను ఏకాంతంగా నిర్వహించడం టీటీడీ చరిత్రలోనే ఇది తొలిసారి. సిద్దిపేట కాల్పుల కేసును ఛేదించారు పోలీసులు. ఈ నేరానికి పాల్పడిన 4 నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 34 లక్షల రూపాయల డబ్బు రికవరీ చేశారు. టెక్నాలజీ సాయంతో నిందితుల్ని పట్టుకున్నామని సిద్దిపేట సిపి శ్వేత చెప్పారు. అప్పు కోసమే దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా తెలిపారు. కోవిడ్ వ్యాక్సినేషన్ కు ఆధార్ తప్పనిసరి కాదన్న కేంద్రం. సైనికుల్ని కప్పేసిన మంచు. శ్రీనగర్లో ఆఫ్ఘన్ బాయ్స్. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ ఇప్పుడు చూద్దాం. బీజేపీ నేత సువేందు అధికారి నిరసన బాట పట్టారు. బీజేపీ కార్యాలయంతో పాటు కార్యకర్తలపై దాడిని ఖండిస్తూ కోల్కతాలో ర్యాలీ నిర్వహించారు సువేందు. త్రిపురలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే సుదీప్ రాయ్ బర్మన్ తన పదవికి రాజీనామా చేశారు. సుదీప్ ప్రధాన అనుచరుడు ఆశీష్ సైతం రాజీనామా సమర్పించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి వీరిరువురు కూడా రాజీనామా చేశారు. కేంద్రం కొత్తగా ఇంద్రధనుష్ 4.0 అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా గర్భిణులు, చిన్నారులకు మేలు చేకూరబోతుందని చెప్పారు హెల్త్ మినిస్టర్ మన్సుఖ్ మాండవీయ. ఇంద్రధనుష్ ద్వారా టీబీ, పోలియో, న్యూమోనియా, జాండిస్, రూబెల్లా వంటి వ్యాధులకు చెక్ పెట్టొచ్చన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ కి ఆధార్ తప్పనిసరి కాదని వెల్లడించింది కేంద్రం. 87 లక్షల మంది ఆధార్ లేకుండానే వ్యాక్సిన్ పొందారని చెప్పింది. ఈ విషయమై సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగ్గా ఈ మేరకు స్పందించింది కేంద్రం.
ఢిల్లీలో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆంక్షల్ని సడలించింది ప్రభుత్వం. దీంతో జిమ్ సెంటర్స్ యథావిధిగా తెరుచుకుంటున్నాయి. జిమ్లకు యువత ఉత్సాహంగా తరలివస్తున్నారు. అసోంలో కర్ఫ్యూకి కాలం చెల్లిపోయింది. కోవిడ్-19 ఆంక్షల్ని ఎత్తివేసింది అసోం ప్రభుత్వం. ఈ నెల 15 నుంచి అసోంలో కర్ఫ్యూ ఆంక్షల్ని సడలిస్తున్నట్టు ప్రకటించారు సీఎం హిమంత బిశ్వ శర్మ. 10, 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పంజాబ్ సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ సంతోషంలో మునిగిపోయారు. పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిత్వం ఖరారు కావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు చన్నీ. లేటెస్ట్ గా హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్ దేవి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్ గెలుపు కోసం మొక్కులు మొక్కారు. ఆఫ్ఘన్ సోదరుల కోసం గొంతెత్తారు జమ్మూ కశ్మీర్ వాసులు. ఆఫ్ఘనిస్తాన్లో మహిళల్ని అణచివేయడాన్ని నిరసిస్తూ శ్రీనగర్లో ర్యాలీ తీశారు. ఆఫ్ఘన్ మహిళల హక్కుల్ని కాపాడాలి అంటూ నినాదాలు చేశారు. తాలిబాన్ల అరాచకాలపై మండిపడ్డారు. మంచు సైనికుల ప్రాణాల మీదకు తెచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ లో ఆకస్మిక మంచు వల్ల విధుల్లో ఉన్న 7 సైనికులు గల్లంతయ్యారు. సైనికులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో మంచు కురవడంతో సైనికులు చిక్కుకుపోయారు. రెస్క్యూ సిబ్బంది సైనికుల కోసం గాలిస్తున్నారు. జాగ్రత్తలు చెబుతున్న ప్రధాని మోదీ. ప్రచార పర్వంలో యోగి దూకుడు. ఉత్తరాఖండ్ ను ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తామంటున్న కేజ్రీవాల్. ఇలాంటి టాప్ 9 ఎలక్షన్ న్యూస్ ని పాంచ్ పటాకాలు ఇప్పుడు చూద్దాం. యూపీలో నకిలీ సమాజ్వాదీలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు ప్రధాని మోదీ. వారి హయాంలో అభివృద్ధి అనే నదీ ప్రవాహం ఆగిపోయిందని ధ్వజమెత్తారు. సొంత సన్నిహితుల ప్రయోజనాల కోసమే వారు పనిచేశారంటూ విమర్శించారు. ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు సమాజ్వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్. లలిత్పూర్ నుంచి సహరాన్పూర్ వరకు సీనియర్ అధికారులు, జూనియర్ ఉద్యోగుల ఐడీ కార్డ్స్ తో ఫేక్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేస్తున్నాయని దుయ్యబట్టారు. బీజేపీ నేతలు తమను తాము దేవుళ్లుగా పోల్చుకుంటున్నారంటూ విమర్శించారు అఖిలేష్. ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత కేవలం బీజేపీకే దక్కుతుందన్నారు ఆ పార్టీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా. హామీల అమలుతో పాటు తమ భవిష్యత్ ప్రణాళికలపై స్పష్టమైన విధానంతో బీజేపీ నేతలు ఉన్నారని చెప్పారు. అభివృద్ధి చూసే ఓటేయాలని కోరారు నడ్డా. లేటెస్ట్ గా ఉత్తరాఖండ్ లో ప్రచారాన్ని చేపట్టారు ఆయన. ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. రాష్ట్రంలో 5 ఏళ్ల క్రితం విద్యుత్ లేక చీకట్లు దాపురించాయన్నారు. ఎస్పీ, బీఎస్పీ నేతలకు చీకట్లో జీవించడం అలవాటైపోయిందని ఘాటుగా విమర్శించారు ఆయన. నేడు ప్రతి ఇల్లు విద్యుత్ కాంతులతో కళకళలాడుతోందని చెప్పుకొచ్చారు యోగి. ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ప్రజల మద్దతు ఉంటే తప్పకుండా అఖిలేష్ గెలుస్తారంటూ ధీమా వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీకి ఎదురుగాలి వీస్తోందన్నారు మమతా. ఈ ఎన్నికలు కేవలం రాజకీయ పార్టీల కోసమే కాదని, గోవా భవిష్యత్తును ఈ ఎన్నికలు నిర్దేశించబోతున్నాయని అన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. రాష్ట్రంలో వనరులు పుష్కలంగా ఉన్నాయని, సహజ అందం, నైపుణ్యం గోవా సొంతమని అన్నారు. కానీ నిరుద్యోగంలో దేశంలోనే 2వ స్థానంలో గోవా నిలిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే ఉత్తరాఖండ్ ని అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామంటూ హామీ ఇచ్చారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. పర్యాటకంగా మరింత అభివృద్ధి పరుచుతామని వెల్లడించారు. తద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పుకొచ్చారు. పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిత్వాన్ని ఆశించి భంగపడ్డ నవజోత్ సింగ్ సిద్ధు ప్రచారాన్ని మాత్రం వీడడం లేదు. గ్రామాల్లో తిరుగుతూ కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తున్నారు ఆయన. కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. చన్నీని సీఎం అభ్యర్థిత్వంపై తన అసంతృప్తి ఎక్కడా బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారు సిద్ధు. ఓ దళితుడిని సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించడం గొప్ప విషయమన్నారు మల్లికార్జున్ ఖర్గే. ఇదే విషయాన్ని పంజాబ్ ప్రజలు కూడా ఒప్పుకుంటారన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన నిర్ణయంతో దేశ ప్రజలకు మంచి మెసేజ్ ఇచ్చారన్నారు. నిన్న పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా చన్నీని ప్రకటించారు. ఆగని నార్త్ కొరియా సైబర్ అటాక్స్. రష్యాకు వ్యతిరేకంగా వెళ్లమంటున్న అమెరికా. చకచకా వింటర్ ఒలింపిక్స్ ఏర్పాట్లు. ఇలాంటి టాప్ 9 వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. అణ్వస్త్ర ప్రయోగాలతో పాటే క్రిప్టో కరెన్సీపై సైబర్ అటాక్స్ కు పాల్పడుతోంది నార్త్ కొరియా. క్రిప్టో కరెన్సీ కోసం సైబర్ దాడులకు పాల్పడినట్లు తెలిపింది ఉత్తర కొరియా. ప్రస్తుతం క్రిప్టో కరెన్సీనే ఈ దేశానికి ముఖ్య ఆదాయ వనరుగా వెల్లడించింది. ఉక్రెయిన్పై రష్యా ఏ రోజైనా దాడి చేయొచ్చని హెచ్చరించింది అమెరికా. ఫలితంగా ఉక్రెయిన్లో భారీగా ప్రాణ నష్టం జరగొచ్చని శ్వేతసౌధం ఆందోళన వ్యక్తపరిచింది. అందుకు తగిన సన్నాహాలు, ప్రతిస్పందనపై నష్ట తీవ్రత ఆధారపడి ఉంటుందని చెప్పింది. తాము మాత్రం ఉక్రెయిన్కు మద్దతుగా బలగాల్ని పంపించబోమని స్పష్టం చేసింది అమెరికా.
వింటర్ ఒలింపిక్స్ కోసం సకల ఏర్పాట్లు చేస్తోంది చైనా. ఒలింపిక్స్ కోసం స్పెషల్ గా బబుల్స్ ని నెలకొల్పింది. 2 నెలల పాటు సాగే ఈ ఒలింపిక్స్ లో వేలాది మంది అథ్లీట్స్ పాల్గొనబోతున్నారు. ఒకవైపు కరోనా కేసులు వస్తున్నప్పటికీ ఒలింపిక్స్ పై వెనక్కి తగ్గడం లేదు చైనా. మడగాస్కర్ లో తుఫాన్ కల్లోలం సృష్టిస్తోంది. సైక్లోన్ ఎఫెక్ట్ తో పదుల సంఖ్యలో జనాలు చనిపోయారు. సుమారు 5,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గంటకు 235 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తున్నాయి. అనేక గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. కెనడాలో ఆందోళనలు తగ్గుముఖం పట్టడం లేదు. ట్రక్ డ్రైవర్ల ప్రొటెస్ట్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. దేశంలో కోవిడ్-19 చర్యల్ని వ్యతిరేకిస్తూ వీరంతా ఆందోళనలు చేపడుతున్నారు. కరోనా నివారణ చర్యలు తమ ఉపాధికి ఎసరు తెస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటు నెదర్లాండ్స్ లో నిరసనలు మిన్నంటున్నాయి. కోవిడ్ రూల్స్ ను వ్యతిరేకిస్తూ రోడ్లపైకొచ్చారు జనాలు. ఇంకెన్నాళ్లు ఈ నిబంధనలు అంటూ ప్రశ్నిస్తున్నారు. నిబంధనల పేరుతో ముప్పతిప్పలు పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కోవిడ్ రూల్స్ ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ఎట్టకేలకు ఆస్ట్రేలియా తన అంతర్జాతీయ సరిహద్దుల్ని పూర్తి స్థాయిలో తెరవబోతోంది. పర్యాటకులు, బిజినెస్ ప్రయాణికులతో సహా వ్యాక్సినేషన్ పూర్తయిన వారందరినీ ఫిబ్రవరి 21 నుంచి దేశంలోకి అనుమతించనుంది. 2020 మార్చి నుంచి అత్యంత కఠిన ప్రయాణ ఆంక్షల్ని కొనసాగిస్తోంది ఆస్ట్రేలియా. ఎలన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ వెంచర్ టోంగా ద్వీపంపై దృష్టి సారించింది. అగ్నిపర్వతం ఎఫెక్ట్ తో టోంగాలో ఇంటర్నెట్ కు అంతరాయం ఏర్పడింది. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తోంది ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ టీమ్. స్టార్ లింక్ గేట్వే స్టేషన్ స్థాపన ద్వారా టోంగాకు ఇంటర్నెట్ కల్పించడానికి కృషి జరుగుతోంది. మెక్సికోలో ఘోర ప్రమాదం. పాపులర్ కెన్కెన్ రిసార్ట్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 మంది చనిపోయారు. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ ప్రాంతమంతా నెత్తుటి మరకలతో భీతావహకంగా మారింది.